మెదక్ జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇటీవలే ఎడతెరపు లేకుండా జోరు వానలు దంచి కొట్టడంతో వైరల్ ఫీవర్ బాధితుల సంఖ్య పెరగడంతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. పేషెంట్తో కిక్కిరిసిన దవాఖానాల్లో ఎటు చూసినా జనజాతర తలపిస్తోంది. మరోవైపు పోటెత్తిన పేషెంట్తో చికిత్స అందించడం డాక్టర్లకు కత్తి మీద సాములా తయారైంది. మెదక్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి నలుమూలాల నుంచి వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. గత నెల వరకు దాదాపు 1200 నుంచి 1500 మంది ఉండే ఓపీ పేషెంట్లు ప్రస్తుతం సీజనల్ వ్యాధుల కారణంగా ఆ సంఖ్య డబుల్ అయింది. నిత్యం 2500 నుంచి 3000 వరకు పేషెంట్లు రావడంతో రోగులను పరీక్షించి చికిత్స అందించే సమయం సరిపోవడం లేదంటున్నారు అక్కడి వైద్యులు. ఒక్క జిల్లా కేంద్రంలోనే కాదు, ఎక్కడ ఏ ఆసుపత్రులు చూసినా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ, ప్రైవేట్ అన్న తేడా లేకుండా రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో సరైన సదుపాయాలు లేక పేషెంట్లు అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్లయితే బెడ్లు సరిపోకపోవడంతో ఒకే బెడ్డుపై 2-3 రోగులకి వైద్యం అందించే పరిస్థితి నెలకొంది. సీజనల్ వ్యాధులు ప్రబలుతూ ఉండడంతో వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. మందుల కొరత లేకుండా జాగ్రత్త పడుతుంది. మంత్రి దామోదర్ రాజనరసింహ సూచనల మేరకు ప్రతి ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూస్తున్నారు వైద్యాధికారులు. పెరిగిన రోగుల సంఖ్యకు అనుగుణంగా మందుల సంఖ్యను కూడా పెంచారు. గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని ఆసుపత్రుల్లో మందులను అందుబాటులో ఉంచామంటున్నారు అధికారులు. ఔషధాలు సమయానికి లేకపోతే అప్పటికప్పుడు బయట నుంచి తెప్పించి రోగులు ఇబ్బందులు పడకుండా చూస్తున్నామన్నారు సదాశివపేట కమ్యూనిటీ హెల్త్ హాస్పిటల్ ఫార్మసిస్ట్ భీమరావు. 1000 నుంచి 1400 వరకు వస్తున్నారు. ఎక్కువ కేసులు వైరల్ ఫీవర్ తోటే వస్తున్నారు. వైరల్ ఫీవర్కు సంబంధించిన మందులు కానీ డయేరియాకు సంబంధించిన మందులు కానీ సంపూర్ణంగా ఉన్నాయి. ఏదన్నా ఒకవేళ మందులు ఏదన్నా కొరత ఉంటే తక్షణమే మేము తెప్పించుకుంటున్నాము. ఒకవేళ అక్కడ కూడా లేకుంటే షార్టేజ్గా ఉంటే మా సూపరింటెండెంట్ గారు ఇమీడియట్గా లోకల్ పర్చేజ్ చేసి ఆ మందులను పేషెంట్లకు అందుబాటులో ఉండేటట్టుగా చూసుకుంటున్నారు. ఎలాంటి మందుల కొరత లేదు. దాదాపు బఫర్ స్టాక్ కింద మేము 3 నెలలకు సరిపోయే మందులు మెయింటైన్ చేస్తున్నాము. మందుల కొరత అయితే ఎలాంటి లేదు. ఇంకోటి సఫిషియెంట్ డాక్టర్స్ కూడా ఉన్నారు. మరోపక్క సీజనల్ వ్యాధుల నేపథ్యంలో అలర్ట్ అయిన వైద్యాధికారులు ఇప్పటికే ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా తెలియజేశారు. వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్న చోట మరింత దృష్టి సారించారు. ఈ మేరకు పలు చోట్ల వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా డెంగూ ప్రాణాంతకర వ్యాధి కావడంతో దోమల నియంత్రణపై ఫోకస్ పెట్టారు. ఎక్కడ నీళ్లు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. డెంగ్యూని నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు. జ్వరం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకొని తగిన చికిత్సతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటున్నారు. అలాగే పౌష్టికాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇది మెదక్ జిల్లాలో ఉన్న పరిస్థితి. ఫియర్తో జనం అల్లాడుతూ ఆసుపత్రులకు క్యూ కట్టారు. అందుకే వైద్యుల సూచనలు పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోండి.